మీరు మీ అందరితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు గొప్ప కృపను చూపించినాడు. आपसे संगति करने के लिए हमको परमेश्वर ने अनुग्रह दिया है, इसलिए हम आपके साथ संगति बिता रहा है और बना रहा है, इसलिए परमेश्वर को धन्यवाद। వాక్యం పట్ల వాక్యం వినిపించదన్న ఓకే, నేను మామూలుగా మాట్లాడేస్తాను. నాది గట్టిగానే వాయిస్ వస్తుంది కదా, పర్వాలేదు. తెలుగు కదా అన్నది ఇంపార్టెంట్ కదా, నాది వాళ్ళ వరకు నాకు తెలుసు. నో ప్రాబ్లం, అంటే చూడటానికి మరి. ఓకే సరే, ఒకటి రికార్డింగ్కి ఒకటేమో మీకు వినపడడానికి. ఓకే. నేను సమయం ఎక్కువ వ్యర్థం చేయను, కానీ మీలో ఒక్కొక్కరు వచ్చి ఒక 5 నిమిషాలు నేను అలా పరిచయమైనా లేకుంటే మీ యొక్క టెస్టిమోనీ కానీ ఏదో ఒకటి ఒక 5 నిమిషాలు మాట్లాడండి ఒక్కొక్కరు వచ్చి. हमारे पास ज़्यादा समय नहीं है, इसलिए मैं चाहता हूँ आप में से सब लोग 5-5 मिनट यहाँ आके हमारे संबंध के बारे में या आपकी गवाही के बारे में जो भी आप बोलना चाहते हैं, तो 5 मिनट एक एक व्यक्ति आप बोलेंगे तो अच्छा होंगे, ताकि कलीसिया भी आपको जान सके और उन्नति हो सके। మాస్టర్ జీ మాకు కొంచెం కొంచెం వచ్చంతే అదే. आइए आइए बस। మీ అందరికీ యేసు ప్రభు నామంలో నా వందనాలు. నా పేరు మాస్టర్ సురేష్ కుమార్, నేను హర్యానా నుంచి నేను వచ్చాను. परमेश्वर का धन्यवाद हो। परमेश्वर का धन्यवाद हो। परमेश्वर ने मुझे चुना, एक ऐसी ज़मीन से उठा के लेके आए जहाँ प्रभु यीशु मसीह के बारे में कोई नहीं जानता था। నేను నిజంగా ఎలాంటి ప్రదేశం నుండి నేను వచ్చాను అనంటే, అక్కడ ఎవరు ప్రభుని ఎరగని వారి మధ్యలో ప్రభు నన్ను పట్టుకున్నాడు. मैं अन्य देवताओं के पीछे उनका झाड़ फूक करता था। నేను దేవుడు కాని వాటి వెనుక నేను నమ్మి విశ్వాసం ఉంచి వెళ్తూ ఉండేవాడిని. मैं एक मंदिर बनवा रहा था। నేను నిజానికి వాటి కొరకు మందిరాలు కూడా కడుతూ ఉండేవాడిని. जो मिस्त्री था वो प्रभु यीशु मसीह के बारे में जानते थे। అయితే ఆ మందిరాన్ని కడుతూ ఉన్న మేస్త్రి గారు ప్రభువుని ఎరిగిన వ్యక్తి. जब शाम को बाइबल पढ़ते तो हम उनके साथ बैठ जाते। ఆ వ్యక్తి సాయంకాలం పూట బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తితో కూడా కూర్చుండేవాడిని. हमने पूछा ये क्या है, तो उन्होंने हमारे को नया नियम दिया, कहा आप भी पढ़ो और आप भी जान जाएंगे कि प्रभु यीशु मसीह क्या है। ఆ రోజు రాత్రి నాకు ఒక క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చి మీరు కూడా చదవండి, మీరు కూడా యేసు ప్రభుని గురించి తెలుసుకుంటారు అని నాకు చెప్పారు. उसी दिन से मैंने बाइबल को पढ़ना शुरू किया और प्रभु ने उसी दिन से मेरे जीवन को बदल दिया। उसी के कारण आज मैं, मेरा परिवार पूरा प्रभु यीशु मसीह में है। ఆ రోజు రాత్రి నేను ఆ బైబిల్ని తీసుకుని చదవటం మొదలు పెట్టాను. అప్పటి నుండి నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో మార్పు వచ్చింది. నేను నా కుటుంబం ప్రభుని నమ్ముకోవటం మొదలు పెట్టాం, ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. और हम धन्यवाद देते हैं पास्टर जी का कि इन्होंने हमारी टीम को, हमारे पास्टर जी मिस्टर रामकिशन जी हमारे साथ हैं, इन्होंने हमारे को बुलाया ताकि हम भी आपसे मिल सकें और बाइबल के बारे में जान सकें। అలాగే దేవుని సేవకులు సుధాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, ముఖ్యంగా మా నాయకుడైన రామకృష్ణజీకి మమ్మల్ని అందరిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. थैंक यू। जय मसीह की। వందనాలండి అందరికీ.
प्रभु यीशु के नाम में आप सबको जय मसीह की। యేసు ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. मैं धन्यवाद करता हूं परमेश्वर का कि मुझे एक ऐसे परिवार से चुना जो एक कट्टर विरोधी परिवार था। मेरे माता पिता इसको नहीं मानते थे, लेकिन परमेश्वर ने मेरा चुनाव किया और एक ऐसे मोड़ के साथ कि मेरी फैमिली को अनकम्प्लीट कर दिया, अधूरा कर दिया। ఇటువంటి కుటుంబం నుండి వచ్చాను అని అంటే యేసు ప్రభువుని వ్యతిరేకించి యేసు ప్రభు అంటే పడని కుటుంబంలో నుండి నేను ప్రభువుని తెలుసుకున్నాను. దానికి కారణం నా జీవితంలో దేవుడు ఒక గొప్ప మలుపు తీసుకొచ్చాడు. मेरे पास 3 बच्चे हैं, నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2 बेटियां, 1 बेटा। ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. पति पत्नी हम पूरा परिवार थे। నా భార్య, నేను, ముగ్గురు పిల్లలు కలిసి జీవిస్తూ ఉన్నాం. तो प्रभु ने चुनने के लिए एक ऐसे मोड़ पर लाकर खड़ा किया कि मेरी पत्नी को मुझसे छीन लिया, परिवार से छीन लिया गया। हाँ जी। అయితే మేము ఐదుగురం కలిసి జీవిస్తూ ఉండగా దేవుడు మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటే నా భార్య చనిపోయింది, నేను నా బిడ్డలు ఒంటరి వారం అయిపోయాను. तो उस समय मैं बड़ा पीड़ित था, दुखी था और परिवार से सब कुछ छीन जाने के बाद कोई रास्ता नहीं मिल रहा था। అలాంటి పరిస్థితుల్లో నేను, నా కుటుంబం ఏం చేయాలో తెలియక ఒంటరితనంలో బాధపడుతూ ఉన్నప్పుడు, నా భార్య చనిపోయినప్పుడు నేను చాలా బాధ స్థితిలో లేకపోతే దుఃఖ స్థితిలో ఉన్నాను. तो ऐसी स्थिति में अब कोई रास्ता नहीं मिला चलने के लिए, कहाँ जाएं, कैसे जाएं, कोई रास्ता नहीं। तो इस स्थिति में मेरे साथ परमेश्वर ने एक मोड़ दिया कि उसने अपने चुनाव के लिए मुझे इस मोड़ से घुमाया और अपनी तरफ चुना। और आज मैं परमेश्वर का धन्यवाद करता हूँ कि हमारे पास परमेश्वर ने किसी चीज़ की कोई घटी कमी नहीं छोड़ी। और एक हमारे को आत्मिक पिता दिए पास्टर रामकिशन जी, जिन्होंने आज हमारे साथ मिलकर यहाँ तक हमें लेकर आए कि हम एक गांव के परिधि के अंदर रहते थे, दायरे के अंदर, और आज हम उसका धन्यवाद करते हैं कि उसने फ्लाइट यात्रा करवाई और यहाँ तक लेकर आए और आपसे मिलवाया। ఎలాంటి దుఃఖంలో ఉన్నప్పుడు, అలాంటి బాధలో ఉన్నప్పుడు దేవుడు మా జీవితంలో ఆ దుఃఖాన్ని ఆయన్ని తెలుసుకోవడానికి ఒక కారణంగా చేశాడు. మా జీవితంలో కలిగిన ఈ దుఃఖం నుండి మమ్మల్ని దూరం చేసి మా జీవితంలో సంతోషాన్ని నింపాడు. దేవుని సేవకుల ద్వారా మేము ప్రభువుని తెలుసుకున్నాం. ఆ దేవుని సేవకులే మా జీవితంలో ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా ఉండి మాకు కావాల్సిన అన్ని విషయాల్లో ఆయన మాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి రావటానికి, మీ మధ్యలో ఉండటానికి కూడా దేవుని సేవకులే కారణం. और आज मैं इनकी दया से, परमेश्वर की सहायता से आज मैं रोहतक हरियाणा के अंदर सेवकाई करता हूँ। నేను దేవుని కృపను బట్టి, సేవకుని సహకారాన్ని బట్టి రోతా అనే ప్రాంతంలో, నేను హర్యానా ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉన్నాను. ఒక సేవకునిగా కూడా నేను ఉన్నాను. तो मैं परमेश्वर का धन्यवाद करता हूँ कि उसने आज हर चीज़ से मुझे नवाजा है, संवारा है, कोई चीज़ की घटी कमी नहीं है। దేవుడు నా జీవితంలో ప్రతి అవసరతని తీర్చాడు, తను మేలుతో నింపాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. थैंक यू। థ్యాంక్ యూ. सबको जय मसीह की। అందరికీ నా వందనాలండి. मैं राजपाल, मेरा नाम राजपाल है और मैं झज्जर हरियाणा से हूँ। నా పేరు రాజ్పాల్, నేను జంజర్ హర్యానా నుంచి నేను ఇక్కడికి వచ్చాను. और मैं बहुत छोटा था उस समय, मैं 10वीं क्लास में पढ़ता था। నేను 10వ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు और मेरा जो सारा परिवार था वो बहुत दुखी था। నా కుటుంబం చాలా కష్టాల్లోనూ దుఃఖంలోనూ ఉండింది. वो एक घर में दिन में भी नहीं सोते थे और ना रात को भी घर में घुसते थे। वो बहुत डरते थे, दुष्ट आत्मा उन्हें सताती रहती थी। కారణం ఏంటంటే మా కుటుంబానికి దురాత్మలు ఎక్కువగా పీడిస్తూ ఉండేవి. రాత్రిపూట నిద్ర ఉండేది కాదు, పగలు కూడా నిద్ర ఉండేది కాదు. 24 గంటలు ఆ దురాత్మల చేత మేము పీడింపబడుతూ ఉండేవాళ్ళం.
और हम सब रात को खाट पर नहीं सोते थे, बल्कि हम सब इकट्ठे होकर नीचे नीचे सोते थे। మేము ఎవరికి మట్టుగా వారు పడుకునే వాళ్ళం కాదు, అందరూ కలిసి భయం వలన క్రింద పడుకునే వాళ్ళం ఒక దగ్గర గుమ్ముకూడి. उनको रात को भी दुष्ट आत्मा ऐसे सामने दिखाई देती थी। రాత్రులు పడుకుంటే ఎదురుగా ఆ దురాత్మలు వారికి కనిపించేవి. और मुझे कभी भी कोई दुष्ट आत्मा नहीं दिखाई दी। అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు. तो हमें पता चला कि जो मेरी चाची थी उसने मसीह को जाना और पास्टर जी से वो मिले। అయితే మా పిన్ని గారు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ పిన్ని గారు దేవుని సేవకులకి పరిచయం. ఆ దేవుని సేవకులు ఆమె ద్వారా మాకు పరిచయం అయ్యారు. और उन्होंने हमें मसीह का प्रचार सुनाया और पास्टर रामकिशन जी से हमें मिलवाया। ఆమె మాకు దేవుని సేవకులు రామకృష్ణ గారికి పరిచయం చేశారు. और उन्होंने हमें मसीह का प्रचार सुनाया और हमें उन दुष्ट आत्माओं से छुटकारा दिलाया। మాకు సువార్తను ప్రకటించారు. ఆ దురాత్మల నుండి మమ్మల్ని మా కుటుంబాన్ని విడిపించారు, స్వతంత్రులుగా చేశారు. हम परमेश्वर का धन्यवाद करते हैं कि उसने हमें चुना। నేను అందుకనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మాకు సువార్తను ఆ దేవుని సేవకుల ద్వారా అందించి మా కుటుంబానికి విడుదలనిచ్చాడు ఆయన. मेरे जो दोस्त थे वो कहते थे कि तुमने ये क्या नाम मसीह का नाम ले लिया। वो मेरा ठट्ठा उड़ाते थे, मजाक उड़ाते थे। నా స్నేహితులు ఏమనేవారు అనంటే, ప్రభువును నువ్వు ఎందుకు నమ్ముకున్నావని నా అపహాస్యం చేసేవారు నన్ను చూసి. मैंने उनसे कहा कि मेरा परिवार ऐसे ऐसे दुखी था और मसीह में आके अब वो ठीक है, चंगे हैं। అయితే నేను వారికి ఏం చెప్పేవాడిను అనంటే, నా కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు, ఇలాంటి దురాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు యేసు ప్రభు వారిని విడిపించాడు కాబట్టే నేను ఆయన్ని నమ్ముకున్నాను. और मैं हमारे पिता परमेश्वर को, यीशु मसीह को हम नहीं छोड़ेंगे। हम उनके साथ उनकी महिमा में आगे बढ़ते रहेंगे और उनका प्रचार करते रहेंगे। కాబట్టి మేము యేసునే వెంబడిస్తాం, యేసు ప్రభుని ప్రకటిస్తాం, ఆయన వెంటే మేము వెళ్తామని సమాధానం చెప్పేవాడిని వారికి. हम उनका धन्यवाद करते रहेंगे। आमीन। ఆ धन्यवाद। ప్రభువుకి మేము ఎప్పుడు కృతజ్ఞులం. థ్యాంక్ యూ అండి. सबको जय मसीह की। అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. बहुत बहुत धन्यवाद, आप लोगों ने हमारा इतना स्वागत किया। మీ అందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. बहुत ही अच्छे और आदर के योग्य लोग, మీరు చాలా మంచివారు, మమ్మల్ని చాలా ఎక్కువగా గౌరవించారు. గౌరవానికి మీరు పాత్రులు. आंध्र प्रदेश धन्य है। మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చాలా ధన్యులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ऐसे ऐसे परमेश्वर के श्रेष्ठ दास चुने गए మీకు ఇంత మంచి దేవుని సేవకుడు దేవుడిచ్చాడు, అందుకు మీరు ధన్యులు. जिनके द्वारा मुझ जैसे व्यक्ति को यहाँ आने का मौका मिला। ఆయన ద్వారానే నాలాంటి వ్యక్తి ఇక్కడ రావడానికి అవకాశం కుదిరింది. हम बहुत बहुत धन्यवाद करते हैं। కాబట్టి చాలా వందనాలు నేను తెలియజేస్తున్నాను. लोग भी अच्छे, మీరు చాలా మంచోళ్ళు, प्रदेश भी अच्छा మీ ప్రాంతం చాలా మంచిది, और प्रभु भी अच्छा, సేవకులు కూడా చాలా మంచివాళ్ళు. जिसकी वजह से కాబట్టి इस योग्य बनाए మమ్మల్ని ఇక్కడ నిలవబడటానికి మీరు అవకాశం ఇచ్చారు. आपके सामने खड़े हैं। కాబట్టి మేము మీ ఎదుట నిలవబడ్డాం. उस खुदा का धन्यवाद करते हैं। దేవునికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. मेरा जो जीवन నా జీవితం 2015 से पहले 2015 సంవత్సరానికి మునుపు और मेरा नाम फूल कुमार, आई एम सॉरी, कोई बात नहीं, कोई क्या नाम है? फूल कुमार, నా పేరు ఫూల్ కుమార్ అండి. सोनीपत हरियाणा। సారీపత్ హర్యానా నుంచి నేను వచ్చాను. तो 2015 से पहले का जीवन 2015కు మునుపు నా జీవితం बहुत ही खतरनाक था। చాలా భయంకరంగా ఉండేది. भूतों का साधने वाला, నేను దురాత్మలతో కలిసి జీవించేవాడిని. दुष्ट आत्माओं का मानने वाला, దురాత్మలను నమ్ముకునేవాడిని. परंतु परमेश्वर का धन्यवाद करता हूँ అయితే ఇప్పుడు నిజంగా దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. जिसने मुझे चुना, ఆయన నన్ను ఏర్పాటు చేసుకొని, क्योंकि मेरे 3 बच्चे थे నాకు 3 పిల్లలు,
तीनों को दौरा आता था। मर्गी दुर्गी मिर्गी 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 दौरा चक्कर आना गिर जाना। అంటే ఈ ముగ్గురికి కూడాను ఏముండేది అని అంటే ఎప్పటికప్పుడే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవారు. వాళ్ళకి ఏంటి అని అంటే మేబీ ఫిట్స్ లాంటి వ్యాధి ఏదైనా ఉండిందేమో, కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేవారు. तीनों बच्चों को एक ही दिन ముగ్గురు పిల్లలకి ఒకే రోజు और परेशान होता हुआ चला गया। చాలా సమస్య ఒకేసారి ముగ్గురికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చేవండి. मार्ग दिखाई नहीं दिया। నాకైతే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏ ఏ మార్గం కూడా కనిపించేది కాదు. लोग बोलते थे ప్రజలు అనేవారు कई सत्संग में जाइए, सत्संग में जाइए। बालाजी అచ్చా అచ్చా అచ్చా. ప్రజలు ఏమనేవారు అని అంటే ఏదన్నా ఒక మంచి బాబా దగ్గరకో లేకపోతే ఎక్కడికన్నా ఒక మంచి శరణాలయానికో మీరు వెళ్ళండి, అక్కడ మీకు ఏంటి అని అంటే మంచి మార్గం నేర్పిస్తారు, నెమ్మది నేర్పిస్తారు అనేవాళ్ళు. राधा स्वामी, धन धन सतगुरु, ఇలాంటి పేర్లు చెప్పారు. అలాంటి గురువుల దగ్గరికి నన్ను వెళ్ళమని చెప్పేవారు. परंतु मैंने कहा అయితే నేను వారితో చెప్పాను, इन सब के पीछे पुलिस घूमती है। వారందరి వెనకాతల పోలీసులు వెళ్తూ ఉన్నారు. जब सच्चा ईश्वर मुझे मिलेगा నిజమైన దేవుడు నాకు దొరికినప్పుడు तो मैं चला जाऊंगा, నేను నిజంగా వారి వెనకాతలు వెళ్తానని చెప్పాను. और जब चला जाऊंगा నేను వారి వెనకాతలు వెళ్ళటం మొదలు పెడితే वापस नहीं लौटूंगा। నేను ఎప్పుడు కూడా మరలా తిరిగి రానని చెప్పేవాడు. परमेश्वर का धन्यवाद करता हूँ। నిజంగా దేవునికి కృతజ్ఞుణ్ణి. मेरे आत्मिक पिता पास्टर रामकिशन जी నా ఆత్మీయ తండ్రి రామకృష్ణ గారు मेरे पड़ोस में जाते थे। నా ఎదురుగా ఉండేవారు, ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఆయన. मैं इनके पास बैठने लगा। ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటు కొంతసేపు సమయాన్ని గడపడానికి కూర్చునేవాడిని ఆయనతో పాటు. परंतु समझ में कुछ नहीं आता था। అయితే నాకు అర్థమయ్యేది కాదు ఆయన ఏం చెప్పేవాడు. जब सुसमाचार को सुना అయితే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ సువార్తను నేను విన్నప్పుడు दुष्ट आत्मा जोर जोर से और सताने लगी। ఆ దురాత్మ నాలో ఉన్నప్పుడు, మా కుటుంబాల్లో ఉన్నప్పుడు అది మరికొంచెం ఇంకెక్కువగా బయటపడి గొడవ చేసేది. 25 नवंबर 2015 को నవంబర్ 2015 25వ తారీఖున प्रभु को ग्रहण किया। प्रभु को ग्रहण किया, మేము ప్రభువుని నమ్ముకున్నాం. परंतु 25 दिसंबर को అయితే 25 డిసెంబర్ 2015 पहली ही संगति में पहली बार गया जब 2015 డిసెంబర్ 25వ తారీఖున మొట్టమొదటిసారి సంఘానికి వెళ్ళటం మొదలు పెట్టామండి. जो बीच वाली लड़की थी उसकी टांग टूट गई। మా మధ్య అమ్మాయి, రెండవ అమ్మాయి కాలు విరిగిపోయింది అప్పుడే. बड़ा दुखी और परेशान हुआ। అప్పుడు చాలా బాధపడ్డాను, చాలా నాకు బాధ కలిగింది. लोगों ने कहा तू कहा था? మీకు అందుకే చెప్పాను, ప్రజలు నాతో అన్నారు మీకు చెప్పాను కదా. मैं संगति में गया था यीशु की। నేను యేసు ప్రభు యొక్క మందిరానికి వెళ్ళాను. अरे अपने देवताओं को छोड़ करके तू वहाँ क्यों चला गया? మీరు మీ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి चाहे हम सारा परिवार मर जाए परंतु प्रभु को नहीं छोड़ेंगे। ఇలా జరిగింది అనేవారు. నేను అనేవాడిని, తనే కాదు మేము అందరం చనిపోయినా కూడాను నేను యేసు ప్రభు వెంటే వెళ్తానని చెప్పాను. आज प्रभु के उस चमत्कार ने मुझे यहाँ पर खड़ा किया है। నిజంగా దేవుడు ఈరోజు అద్భుత రీతిగా నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. हम उसके लिए धन्यवाद, क्योंकि समय थोड़ा है। థ్యాంక్ యూ. सबको जय मसीह। सबको जय मसीह की। అందరికీ వందనాలండి. मेरा नाम कृष्ण कुमार है। నా పేరు కిషన్ కుమార్. मैं एक छोटी सी गांव सिवान का और डिस्ट्रिक्ट सोनीपत हरियाणा से हूँ। సోన్పూర్ सोनीपत डिस्ट्रिक्ट सोनीपत। డిస్ట్రిక్ట్ సోనీపత్ హర్యానా నుంచి నేను వచ్చానండి. అందులో ఒక చిన్న గ్రామానికి నేను చెందినవాడును. और मैं एक गवर्नमेंट जॉब में भी इलेक्ट्रिकल विभाग में నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను.
लेकिन साथ के साथ प्रभु की सेवा में भी हूँ। అయితే పని చేస్తూ సేవ కూడా చేస్తూ ఉన్నాను నేను. मैं बचपन में ही ये मेरे अंकल जी हैं, इनके द्वारा मैंने प्रभु के बारे में सुना, सीखा और उसको ग्रहण किया। నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడే నేను దేవుని సేవకులతో తిరిగేవాడిని. దేవుణ్ణి ఆయన ద్వారా నేను నమ్ముకున్నాను, నేర్చుకున్నాను, ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాను. इससे पहले हमारा जीवन जो था बहुत ही अंधेरे में गुजर रहा था, क्योंकि हम एक कट्टर हिंदू परिवार से संबंध रखते थे। మేము అంతకుముందు చాలా స్ట్రాంగ్గా మేము యేసు ప్రభుని ఎరగకుండా యేసు ప్రభుని ద్వేషించే వారంగా భయంకరమైన భక్తిలో మూఢ భక్తిలో బ్రతికేవాళ్ళం. लेकिन जब मैंने प्रभु को जाना, मैंने सब कुछ छोड़ दिया और मेरे परिवार वालों ने विरोध किया। అయితే నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు అన్నింటినీ విడిచిపెట్టాను. అప్పుడు నా కుటుంబం కూడా నన్ను, నా సొంత కుటుంబం వ్యతిరేకించిందండి. लेकिन धीरे धीरे वो भी समझ गए और उन्होंने भी प्रभु को ग्रहण किया। అయితే మెల్లమెల్లగా వారికి కూడా అర్థమైంది సత్యం ఏంటో అని. వారు కూడా ప్రభువుని నమ్మటం మొదలుపెట్టారు. और जब से हमने प्रभु को ग्रहण किया, परमेश्वर ने बहुत आशीष दी है। ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి ప్రభు మమ్మల్ని ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ దీవించడం మొదలుపెట్టాడు. और मैंने 1989 में बपतिस्मा लेकर के प्रभु की सेवा में लगा। 89 1989లో నేను ప్రభు యొక్క సేవను ప్రారంభించాను. और प्रभु ने मुझे एक अच्छा परिवार दिया है। 2 लड़के हैं, एक लड़की है, पत्नी है, एक माँ है। నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, భార్య, అలాగే తల్లి కూడా ఉంది. ఒక మంచి కుటుంబాన్ని కూడా ప్రభు నాకు ఇచ్చారు. और मैं आप सबका भी धन्यवाद करना चाहता हूँ, और ये परमेश्वर का भी धन्यवाद करना चाहता हूँ। आपके बीच में आने का अवसर मिला और आप सबको देख करके मुझे बड़ा आनंद है, खुशी है। परमेश्वर के साथ अगर इसी रीति से हमें मौका मिला, परमेश्वर ने जिस रीति से दिया है, हम भी आपका स्वागत करते हैं। థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు మమ్మల్ని మీ మధ్యలోనికి ఆహ్వానించారు. దేవుని సేవకులు మీరందరూ కూడాను నిజంగా చాలా ధన్యతగా భావిస్తూ ఉన్నాం. మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిమ్మల్ని కూడా మా ప్రాంతాలకి ఆహ్వానిస్తున్నాం. जय मसीह की। వీళ్ళందరికీ కూడా ఆయనే లీడరు. इन सबको जो राम किशन जी हैं वही है लीडर, अगुआ है. హర్యానాలో నన్ను ఎక్కువగా ప్రేమించేది ఆయనే. हरियाणा में सबसे ज्यादा मुझसे प्रेम करता है वो राम किशन जी है. అండ్ మిగతా ప్రేమించడానికి కాదు కానీ सबसे ज्यादा है. सब लोग प्यार करते हैं लेकिन सबसे ज्यादा करते हैं. ఆయన నన్ను అంతగా ప్రేమించాడంటే ఆయన मैं इसलिए इस बात को कह रहा हूँ. నా కొరకు ఆయన ఇంటి మీద నేను ఉండడానికి చిన్న గది కట్టించేశాడు ఆయన. उनके घर के ऊपर मेरे लिए एक कमरा बनाया है. సో ప్రతి సంవత్సరం ఆయన నన్ను పిలుస్తూ ఉంటారు రమ్మని. हर साल आप हमको बुलाते हैं, हम आते हैं. నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా చూసేది ఒక పండగ వాతావరణం చూస్తాను అక్కడ నేను. जब भी हम जाते हैं आप एक फेस्टिवल बनाते, एक त्योहार मनाते हैं. నేను జర్జర్ అని ఆయన దగ్గర వెళ్ళాను. जब मैंने जर्जर गांव गई हैं, ఇంచుమించు ఒక ప్రక్కనంతా ఆడవాళ్ళు కూర్చున్నారు, ఒక ప్రక్కన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే 2 बजे तक 3 बजे तक रात को कितना बजे तक बैठे 2 थे? बजे 2 గంటల వరకు అక్కడ నా పక్కన కూర్చొని రకరకాల ప్రశ్నలు. అంటే వాళ్ళు ఈ బాబాల దగ్గర కూర్చొని అలవాటు కాదు వాళ్ళకి ఎక్కువగాను. ఈ కల్చర్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడే కూర్చొని నేను చెప్పేది అలా వింటా ఉండేవారు వాళ్ళు. आप लोग शायद रात ఎప్పుడు కూడా విసిగిపోలేదు వాళ్ళు. ఇంకా చెప్పండి, నాకు నిద్ర చేస్తున్నాను, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని ఎంత ఆతృత వాళ్ళకి. तो आपका जो मतलब वचन सीखने की जो आपका जो मतलब जो इच्छा है वो देख के मेरे को बहुत खुशी लगा कि रात 2-3 बजे तक आप लोग बैठे रहे और पूछते रहे मुझे सवाल. तो इसलिए मैं बहुत आप लोग को धन्यवाद देता हूँ. అక్కడికి వెళ్తే ఎక్కువ
ప్రశ్నలే ఉంటాయి వాక్యం కన్నా. ज़्यादा आप लोग प्रश्न पूछते हैं हमसे. సో ఇది ఆయన గురించి ఆయన చాలా సంఘాలు స్థాపించినాడు ఆయన. परमेश्वर का दास आप बहुत सारे कलीसिया बनाया है. తర్వాత చాలా పర్సిక్యూషన్ ఎదుర్కొన్నాడు ఆయన. और मैं ये भी जानता हूँ आप बहुत सताव भी सहा है आपके जीवन में. BHP వాళ్ళ ద్వారా, RSS వాళ్ళ ద్వారా, BJP వాళ్ళ ద్వారా, इन सारे मतलब जो मसीह को जो विरोध करने वाले ये सारे समूह से आप बहुत सहा है. ఆ కుటుంబం అంతా కూడా ఆయన కుమారుడు ఇక్కడ బాప్తిజం పొందినాడు ఆయన, వినోద్. आपके बेटा भी शायद यहीं पर बपतिस्मा लिया है. సో కుటుంబాన్ని చక్కగా ఏలుతూ ఆయన చక్కగా పరిపాలన చేస్తూ అనేక సంఘాలు స్థాపిస్తూ దేవుని కొరకై సాక్షిగా నిలబడినాడు ఆయన. आप अपना परिवार की रक्षा करते हैं और सेवा भी करते हैं. बहुत लोग का बहुत कलीसिया भी बना है, इसलिए मैं बहुत आपको सम्मान करता हूँ और आदर करता हूँ. మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం. तो हम के चाहते साथ हैं कि में। आपसे हम सुने, आपसे हमारा कलीसिया और हम सीखे परमेश्वर का वचन. आइए आइए पास्टर, थैंक यू. Bayan. Bayan. No use. No use. दोनों. एक आप ले लो, एक मैं ले लूँ, एक आप. नहीं नहीं, आप रिकॉर्डिंग चलो. परमेश्वर का धन्यवाद हो దేవునికి మొట్టమొదటిగా వందనాలండి. कि उसने हमें एक अच्छा मौका दिया कि हम आपके मध्य आ सके. మేము మీ మధ్యకు రావడానికి ఆయన మాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. हम परमेश्वर का बहुत धन्यवाद करते हैं. కాబట్టి మేము దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. परमेश्वर ने मुझे एक परिवार का जो है एक अच्छा साथी दिया. అలాగే మాకు దేవుడు ఒక మంచి కుటుంబ సభ్యునిగా దేవుని సేవకుని ఇచ్చారు. और मैं भाई का बहुत धन्यवाद करता हूँ. కాబట్టి నేను సహోదరునికి చాలా ये एक बड़ा तारीफ का योग्य भी है. నిజానికి ఆయన ఎంత ఆయన్ని పొగిడినా తక్కువే. हाँ, ये मैं इसको अपने परिवार का एक सदस्य मानता हूँ. నేను తన్ని నా కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తూ ఉన్నాను. और ये नहीं, भाई ने तो बताया एक कमरा रहने के लिए. జీ సహోదరుడు చెప్పారు నేను ఒక గదిని తన కొరకు కట్టించానని. लेकिन हमने अब क्या किया अब हमने इसके लिए 4 कमरे अलाउ कर दिए हैं. वहाँ 4 कमरे और एक बड़ा सारा हॉल. ఇప్పుడైతే ఒక రూమ్ మాత్రమే కాదు 4 రూమ్స్ తన కొరకు నేను సిద్ధం చేశాను. ఒక ఇంటిని నేను తయారు చేశాను. आप इसके साथ जितने मर्जी आए सब हरियाणा आ सकते हैं. हम आपको इनवाइट करते हैं. మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతమంది రావాలనుకున్నా దేవుని సేవకులతో పాటు రావచ్చు. चाहे आप 50 लोग आए चाहे 100 लोग आए, हम आपका स्वागत करते हैं. 50 మంది వచ్చినా 100 మంది వచ్చినా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాం. हमने बहुत सारा बड़ा मकान बना दिया है. మీ కొరకు ఒక మంచి పెద్ద ఇంటిని నిర్మించాం. उस मकान के अंदर सारी सुविधाएं हैं. మీకు కావాల్సిన ప్రతి అవసరాలు पानी बिजली हर प्रकार की सुविधाएं हमने जो है मालिक का धन्यवाद हो दी है. దేవుడు మీకు కావాల్సినవన్నీ అక్కడ ఉంచాడు. నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు రండి. लेकिन भाई पुराने घर में गए थे, लेकिन अब हमने परमेश्वर ने हमारे को एक नया घर दिया है. సహోదరుడు పాతింట్లో ఉన్నప్పుడు వచ్చారు. బట్ ఇప్పుడు మేము కొత్త ఇంటిని కూడా నిర్మించుకున్నాం. आपकी इच्छा है तो आप 1 हफ्ता रुके, आपकी इच्छा है तो 10 दिन भी रुक सकते हैं. మీరు వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 20 రోజులు कोई प्रॉब्लम नहीं है. మీకు ఎలాంటి సమస్య ఉండదు. खाने का पूरा प्रबंध है. తినడానికి కూడా అన్ని ఏర్పాట్లు. किसी भी चीज़ की कोई जो है रुकावट नहीं है. కాబట్టి ఎలాంటి విషయాలకి ఏ ఇబ్బంది आप जब चाहें किसी भी दिन आइए, आपका घर है. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. हाँ, मैं अपनी बहन का भी धन्यवाद करता हूँ. నేను నా సహోదరికి కూడా ये भी जो है हमारे पास आई సహోదరికి కూడా మా ప్రాంతం लगभग 12 साल
हाँ, बाय माँ का मैं धन्यवाद करता हूँ। हाँ, इन्होंने हमारे को वहाँ खाना बनाकर भी जो है खिलाया। ఆమె అక్కడ నిజానికి వంట చేసి మాకు हाँ, భోజనాన్ని मैं बाया माँ का धन्यवाद करता हूँ। प्रभु इसको आशीष दे। దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. लेकिन सबसे ज़्यादा मैं भाई का धन्यवाद करूँगा। ముఖ్యంగా సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలండి. लेकिन आज हमारी जो है परमेश्वर ने एक अच्छी मित्रता बनाई, एक अच्छा जो है प्यार बढ़ाया। మా మధ్యలో దేవుడు మంచి స్నేహాన్ని ప్రేమని ఆయన ఉంచాడు. हम भाई से जो है कम से कम 2 साल से हमारी इच्छा थी कि मैं भाई से कैसे मिलूं, लेकिन कोरोना काल के कारण हम यहाँ नहीं आ पाए। దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా ఉన్న కారణం చేత నేను సహోదరులతో కలుద్దాం అనుకున్నాను కానీ కలవలేని పరిస్థితి. लेकिन फिर भी मैं धन्यवाद करता हूँ, भाई ने हमारे छोटे से जो है निमंत्रण को जो है स्वीकार किया और इसने कहा आप आ सकते हैं। మేము అడిగినప్పుడు దేవుని సేవకులు ఖచ్చితంగా రండి, और हम ఇబ్బంది లేదని మమ్మల్ని ఆహ్వానించారు. हम भाई के जो है 3 दिन से भाई के साथ हैं 3 రోజుల నుంచి మేము సహోదరులతో और भाई जो है हमारे साथ है। ఆయన కూడా మాతోనే ఉన్నాడు. और हम जब यहाँ आते हैं तो हम आपसे बहुत कुछ सीखते हैं, మేము ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తాం. लेकिन जब हम आपको देखते हैं, आपके अनुशासन को देखते हैं तो हमें रोना आता है। మిమ్మల్ని చూసినప్పుడు మీ క్రమశిక్షణ చూసినప్పుడు కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు నిజంగా కన్నీరు కూడా వస్తుంది. लेकिन हम जब आपके इस सारे कार्यक्रम को देखते हैं हम आपसे बहुत कुछ सीख कर जाते हैं। మీరు చేసే కార్యక్రమాలను చూసినప్పుడు కూడా మేము చాలా నేర్చుకుంటాం. మీరు ఎలాగా పని చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉన్నారు అనే వాటి आपकी जो है कितनी सेवा भाव है, क्या कुछ करते हैं, हमारे लोग परमेश्वर के लोगों के लिए आप अपना जीवन कितना खर्च करते हैं वो हम जानते हैं। మీ మీ త్యాగం లేకపోతే మీ యొక్క భక్తి విధానం మేము చూసినప్పుడు మీరు ప్రభు కొరకు ఖర్చు పెట్టే విధానం కూడా చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. लेकिन जितने जो है आप सेवाएं करते हैं शायद हम तो नहीं कर पाते। మీరు చేస్తూ ఉన్నంత సేవ నేను అనుకుంటూ ఉన్నాను, మేము చేయట్లేదని నేను అనుకుంటూ ఉన్నాను. लेकिन हम आपका बहुत बहुत धन्यवाद करते हैं, हम आपके आभारी हैं। కాబట్టి మీకు వందనాలు, మేము మీకు రుణస్తులు. और मैं भाई को अंत में फिर एक जो है इनवाइट करता हूँ कि आप आइए, अपने मित्रों को भी, अपने साथियों को भी, मेरी बहनों को भी लेकर के आइए। చివరిగా నేను సహోదరునికి చెప్తూ ఉన్నాను, మీరు రండి, కుటుంబాన్ని సంఘాన్ని కూడా మా దగ్గర. आपके लिए रास्ता खुला है, आपके लिए रास्ता खुला है। और मैं राजा को भी कहूँगा ये भी आए। అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి, అందరూ రావచ్చు, నేను కూడా రావచ్చు అని నన్ను కూడా పిలుస్తున్నారు. థ్యాంక్ యూ పాస్టర్. परमेश्वर आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని అందరినీ हमें थोड़ा तो प्रभु आपको आशीष दे, हम थोड़ा सा वचन से कुछ सीखेंगे। దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వాక్యంలో నుండి కొన్ని మాటలు మీతో 10 मिनट 15 तो मालिक आपको आशीष दे, आपकी अगुवाई करे, हम थोड़ा सा वचन से कुछ देखेंगे। ये सब उपदेशक की किताब है, उसका 11वां अध्याय है, पहला ही पद देखेंगे। ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 11 सुबहोपदेशक 11 ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం सुबह उपदेशक की किताब है, उसका 11 फर्स्ट। మొదటి వచనం నుండి మనం చదువుకున్నామండి. हाँ हाँ कौन सी पद तक पढ़ना है? बस एक ही पद। एक वचन. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. मैं भी निकाल लेता हूँ। हाँ 11 परमेश्वर का धन्यवाद हो। इसमें लिखा है हिंदी में लिखा है, अपनी रोटी जल के ऊपर डाल दे, क्योंकि बहुत दिन के बाद तू उसे फिर पाएगा।
చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. इसका मतलब దాని అర్థం वो कहता है अपनी रोटी నీ ఆహారం पानी पर डाल दे, నీళ్ళపైన వెయ్యు. बहुत दिनों के बाद చాలా దినాలైన తర్వాత तू उसे फिर पाएगा. వాటిని మరలా మీరు పొందుకుంటారు, లేకపోతే అవి మీకు మరలా కనబడతాయని వాక్యం చెప్తుంది. अगर हम अपनी रोटी को पानी पर डाल दें, నిజంగా మనం తినే ఆహారం నీళ్ళ మీద వేస్తే आप कुछ दिनों के बाद उससे क्या पाओगे? కొన్ని రోజులైన తర్వాత మీకు ఏమైనా కనబడుతుంది इसका इसका मतलब क्या है? అంటే దాని అర్థం ఏంటి అంటే रोटी आपने पानी पर डाल दी, అన్నాన్ని లేదా ఆహారాన్ని कुछ दिनों के बाद क्या पाओगे उससे? కొన్ని రోజులైన తర్వాత ఏమొస్తుంది అందులో నుండి? लेकिन परमेश्वर का वचन ये कहता है आप बहुत कुछ पाओगे. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీళ్ళపైన ఆహారం జల్లినప్పుడు మరలా మీరు చాలా పొందుకుంటారు అని చెప్తూ ఉంది వాక్యం. मिस्र देश के अंदर एक नील नदी जाती है. मिस्र देश के अंदर नील नदी गुजरती है. ఆ, ఐగుప్తు ప్రాంతంలో నైలు నది అనే ఒక నది ఉంది. ఆ నది ఐగుప్తు నుండి వెళ్తూ ఉంటుంది. और वो संसार में सबसे लंबी नदी है. అది ప్రపంచంలోనే అతి పెద్ద నది అండి అది. लेकिन हर साल उस नदी में बाढ़ आती है, एक पानी का ज़बरदस्त तूफान आता है. అయితే ఈ నైలు నది ప్రతి సంవత్సరం కూడాను అది వరదలాగా వచ్చి అది చాలా ప్రాంతాలను ముంచేస్తుందండి. सारी जो है वहाँ की मिस्र देश के जो खेत हैं वो पानी से भर जाते हैं. ఐగుప్తు ప్రాంతంలో ఉండే చాలా పొలాలు ఈ యొక్క నైలు నది వలన ఏమవుతాయి అంటే మునిగిపోతాయి ప్రతి సంవత్సరం కూడా. वहाँ के किसान लोग कैसे वहाँ बीज बीजते हैं, वहाँ के किसान कैसे बीज बोते हैं खेतों में. అక్కడ వ్యవసాయం చేసే ఈ రైతులు మరి ఎలా వ్యవసాయం చేస్తారు, ఎలా విత్తనాలు వేస్తారంటే लेकिन वो ऐसा करते हैं, अपनी नाव में बीज रखते हैं వాళ్ళు వాళ్ళ పడవ పైన విత్తనాలను పట్టుకొని और वहाँ पानी पर बीज जो है वो खिंडा देते हैं. వారు నీళ్ళ పైన ఆ విత్తనాలను జల్లేస్తారు. और जब जल का जो है पानी नीचे जो है ख़त्म हो जाता है, అప్పుడు నీళ్లు తగ్గిపోయినప్పుడు నీళ్లు ఆ నదిలో నుండి తగ్గుముఖం పట్టినప్పుడు तो वहाँ एक ज़बरदस्त खेती होती है, फसल होती है, लहराती है. ఆ నీళ్లపై వేసిన విత్తనాలు అవి కొట్టుకుంటూ ఒడ్డుకు చేరి అప్పుడు అవి ఏంటి అంటే పంటగా మారుతాయి. और अगल बगल के देशों के लोग वहाँ आकर के खेती करते हैं. చుట్టుపక్కల ఉన్న దేశాల వారు కూడాను ఆ నదికి ఆ చుట్టుపక్కలకు వచ్చి వ్యవసాయాన్ని చేస్తారు. तो परमेश्वर का धन्यवाद हो, దేవునికి నిజంగా వందనాలు. उसने हमारे को एक वचन दिया. ఆయన ఒక వచనాన్ని ఈ రోజు మన ముందు वो పెట్టారు. कहता है अपनी रोटी को మన ఆహారాన్ని पानी पर डाल दे. నీళ్లపైన వేస్తే हम మనం अपनी जो है रोटी पानी पर हमें डालना है, हमें अपनी रोटी पानी पर डालना है. మన ఆహారాన్ని నీళ్లపైన వేసినప్పుడు इसका मतलब हमें कुछ परमेश्वर को दान देना है, दशमांश देना है, ये हमें पानी पर डालना है. అంటే మనం దేవునికి మనం కానుక ఇచ్చినప్పుడు కానీ దేవునికి మనం దశమాంశం ఇచ్చినప్పుడు కానీ మనం నీళ్లపైన వేసినట్టు అని నేను భావిస్తూ ఉన్నాను. यीशु मसीह जीवन का जल है. यीशु मसीह जीवन का जल है. యేసు ప్రభు ఆయన జీవ జలమై ఉన్నాడు. हमें उसके ऊपर अपनी रोटी को डालना है. ఆయన పైన మనం మన జీవితాన్ని లేకపోతే మనకున్నదాన్ని ఖర్చు పెట్టినప్పుడు हम रोटी को नहीं डालते, అంటే ఆయన పైన ఆహారం వేయమని కాదు నా ఉద్దేశం. हम बड़े परेशान होते हैं, మనం కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు हम परेशान होते हैं, కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది हाँ, तो हम बीमार पड़ जाते हैं, అనారోగ్యంగా ఉన్నప్పుడు क्योंकि हम आस क्या करते, हमने जब पानी के ऊपर अपनी रोटी नहीं डाली तो हम प्रभु से क्या आस करें. క్షమించండి, అంటే దేవుడికి మనం కొన్నిసార్లు ఇవ్వలేక దేవునికి ఇవ్వని స్థితిలో ఉన్నాం కాబట్టి మన జీవితంలో మనం పొందుకోని స్థితిలో కూడా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. और हम दशमांश, परमेश्वर हमारे को कहता अपनी कमाई का दशमांश दो. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దశమ భాగాన్ని తనకి ఇవ్వమని కోరుకున్నాడు ఆయన. हम हाबिल और कैन से सीखते हैं. మనం హేబేలు అలాగే కయ్యూను వృత్తాంతంలో నుంచి और हाबिल तो अपने पहलोठे लेकर के प्रभु के पास आया. హేబేలు తనకు దేవుడిచ్చిన పంటలో మొట్టమొదటి దాన్ని లేదా తనకు దేవుడిచ్చిన దాంట్లో మొట్టమొదటి భాగాన్ని దేవుని దగ్గర తీసుకొస్తాడు. और कैन पिछलोटे
पीछे वाले कैन पीछे वाला भाग लेकर के आया। అయితే కయ్యూను తనకున్న దాంట్లో కొంత భాగాన్ని తీసుకొచ్చాడని వాక్యం సెలవిస్తుంది. आपके अंदर कैन का आत्मा आया हाबिल का। అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎవరి మాదిరిని పాటిస్తున్నాం? హేబెలు మాదిరినా కయ్యూను మాదిరినా అని అడుగుతూ ఉన్నాను. आप पिछला भाग देंगे या पहलोठा? అంటే దేవునికి శ్రేష్టమైన మనం అర్పిస్తూ ఉన్నామా, లేకపోతే దేవునికి మనకున్న దాంట్లో ఏదో కొంత తీసుకొచ్చి ఇస్తూ ఉన్నామా? अगर आप परमेश्वर को ये भाग नहीं देंगे तो आप अपनी रोटी पानी पर नहीं डालेंगे तो परमेश्वर आपको कुछ नहीं देगा। అంటే మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన దాన్ని మనం ఇవ్వనప్పుడు మన జీవితంలో పొందుకోవాల్సింది కూడా మనం పొందుకోము. बाइबल के अंदर बहुत सारे उदाहरण हैं। బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. हम सारपत की विधवा को देखते हैं సారేపతు విధవరాలనే ఒక ఆమెను గురించి మనం చూస్తాం. और उसके पास क्या था? एक मुट्ठी आटा और कुछ एक कुप्पी में तेल। ఆమె దగ్గర ఏముంది అని అంటే ఒక కాస్త పాత్రలో కాస్త పిండి కాస్త నూనె ఆమె దగ్గర ఉంటుంది. और अपनी रोटी उसने पानी पर डाली। ఆమె నిజానికి చేసింది ఏంటంటే ఆమె కొన్నదాన్ని నీటిపైన వేసింది. परमेश्वर ने उसको क्या दिया? కాబట్టి దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు? 3.5 साल तक जो है अकाल रहा और उसके जीवन में कोई घटी नहीं आई। అయితే 3.5 సంవత్సరాలు ఆమె దేవుని సేవకునికి లేదా దేవుని కొరకు ఇవ్వడం కారణం చేత हमने బరువులో కూడాను లోటు లేకుండా ఆమె బ్రతికింది అని చెప్తున్నారు. तो हम जो पानी के ऊपर हम रोटी नहीं डालते, నిజంగా దేవుడు మనల్ని నీటిపైన మనకున్న ఆహారాన్ని వేయమన్నప్పుడు तो हम उससे क्या पाएंगे? మనం అందులో నుంచి ఏం పొందుకుంటామని అర్థమైంది మీకు? और परमेश्वर हमारे को ये बातें बताता है कि हम वचन पढ़ेंगे भजन संहिता 38 उसका 5 पद। भजन కీర్తన గ్రంథం हाँ उसका 5 पद। भजन भजन 38 38। 38వ అధ్యాయం 5వ వచనం అండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయము 38 उसका 5। मैं बताता हूँ। कौन सा? 38 38। मेरी मूर्खता के कारण हाँ घोड़े से लगे सुन एक मिनट 38। हाँ ये हाँ उसमें लिखा है मेरी मूढ़ता के कारण कोड़े से लगे मेरे घाव बसाते हैं और सड़ गए हैं। मेरी मूढ़ता के कारण। నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి అని రాయబడింది. और हम बड़े जिद्दी हैं, बड़े हट्टी हैं, बड़े ढीठ हैं। నిజానికి మనం చాలా సార్లు చాలా కఠినంగా క్రూరంగా మనం మన జీవితంలో हम परमेश्वर का भय नहीं मानते। దేవునికి భయపడే విషయంలో మనం కొన్నిసార్లు చాలా సరళంగా ఉంటాం. और उसने हमें क्या आदेश दिया है, क्या आज्ञा दी है? దేవుడు అసలు మనల్ని ఏమైనా ఆజ్ఞాపించాడు? మన జీవితంలో నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు? हम उसकी आज्ञा का पालन नहीं करते। ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తూ ఉన్నామా, లోబడుతున్నామా? परमेश्वर नहीं चाहता कि मैं किसी को श्रापित करूं। దేవుడు మనల్ని శపించాలని ఎప్పుడు కోరుకోడు. ఆయన परमेश्वर हम लोगों से बहुत प्यार करता है। ఆయన మనల్ని దీవించాలనే కోరుకునే దేవుడు. हम మనల్ని कैन को దీవించే దేవుడు. हम कैन को देखें, कैन को उसने मारा नहीं, కయ్యూన్ని దేవుడు నిజానికి నాశనం చేయలేదు. लेकिन कैन को भी वो कहता है कि अगर कैन को कोई मारेगा तो उसे 10 गुना बदला लिया जाएगा। కయ్యూన్ని ఎవరన్నా కానీ ఒకవేళ చంపితే అతని మీదకి 10 అంతల శాపం వస్తుంది అని చెప్పడం జరిగింది. वो हमसे बहुत प्यार करता है, ఎందుకంటే దేవుడు ఎలాంటి వారినైనా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. लेकिन हम नहीं मानते, हम जिद्दी हैं మనం దేవుని పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. और हम अपनी मूढ़ता के कारण మన మూర్ఖతను బట్టి हम जो है उसके कोड़े खाते हैं, మనం దెబ్బలు తింటాం మన జీవితంలో.
हो सकता है कोड़े के का कोड़ा उसने लगाया, हमारे शरीर के अंदर कैंसर हो गया, कैंसर ने अपना रूप धारण किया కొన్నిసార్లు ఆయన మన జీవితంలో కొట్టే దెబ్బలు అది ఒక और అనారోగ్యం కావచ్చు. और फोड़ा हमारे अंदर सड़ने लगा ఆ అనారోగ్యం మన జీవితంలో పెరుగుతూ ఓ- ఉండొచ్చు. और बसाने लगा। అది మన జీవితంలో ఒక తీరని గాయంగా మారి అందులో నుండి లే- ఒక ఏంటి అనంటే బాధ వేదన పుట్టొచ్చు. इसका कारण क्या है? కారణం ఏంటి అనంటే हमने अपनी रोटी पानी पर नहीं डाली, కారణం దేవునికి మనం లోబడాల్సినంతగా మనం లోబడలేదు కాబట్టి. लेकिन जब हमारे अंदर कैंसर एक रूप धारण कर लेता है అది ఒక క్యాన్సర్ వ్యాధిగా మన జీవితంలో ఒక వ్యాధి ఏర్పాటు దేవుడు చేశాడు అనుకో. और उसका हम कितना देते हैं, फिर हम कितना पैसा देते हैं कैंसर को। ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనం అనారోగ్యానికి ఎంత ఖర్చు పెడతాం? క్యాన్సర్ వచ్చింది అనుకోండి, लाखों रुपया खर्च कर देते हैं, మనం కొన్ని లక్షలు ఖర్చు పెడతాం కదా. लेकिन फिर भी हम अपने जीवन से हाथ धो बैठते हैं। అయినా వాటి వరకు ఖర్చు పెట్టి చేతులంతా దులుపుకుంటాం, చేతుల్లో ఉన్నదంతా వదిలిపెట్టుకుంటాం. हमने परमेश्वर की आज्ञा का पालन नहीं किया। కానీ దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు లేదా దేవుడు మనకి ఇది చెయ్యు అని చెప్తూ ఉన్నప్పుడు परमेश्वर नहीं चाहता कि मैं किसी का नाश करूं। దేవుడు మనల్ని శిక్షించాలని అయితే కోరుకోవట్లేదు. अगर परमेश्वर आपको कहता मेरे को जो है 10वां हिस्सा आपका है और 90 जो भाग है वो मुझे दो। దేవుడు ఒకవేళ 10% మీరు దశభాగం మీరు తీసుకోండి, 90% నాకు ఇవ్వండి అన్నాడు అనుకోండి. अगर हमें उसको 90% देना पड़ जाए तो फिर क्या होगा? ఒకవేళ దేవునికి 90% ఇవ్వాల్సి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? अरे उसने तो हमारे को जो थोड़ा सा हिस्सा 100 में से केवल 10%, ఆయన మనకు రివర్స్ అడిగాడు అంతే. ఏమన్నాడు అంటే 90 మీరు తీసుకోండి, 10% నాకు ఇవ్వండి అన్నాడు. लेकिन हम वो भी नहीं दे पाते। అయితే అది కూడా దేవుని కొరకు కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. हम बड़े दुखी हैं, మనం చాలా అందుకొరకే మన हम జీవితంలో उसकी దుఃఖాన్ని, हम उसकी आज्ञा का पालन नहीं करते, అవిధేయతను బట్టి, అవిధేయతను చూపటాన్ని బట్టి. लेकिन हमें अपनी रोटी को पानी पर डालना चाहिए। కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నట్టుగా మన ఆహారాన్ని నేలపైన వేయాలి. अगर हम रोटी को पानी पर डालेंगे परमेश्वर आपको बहुत आशीष देगा। మన ఆహారాన్ని నేలపైన చల్లినప్పుడు దేవుడు దాన్ని अच्छी फसल काटेंगे परमेश्वर, बहुत ही अच्छी फसल आपके घर में जो है अच्छी आशीष आएंगी। మంచి పంటను కోస్తాం. మన కుటుంబంలో కూడా దీవెనలు आपके घर में किसी चीज़ की घटी नहीं होगी। దేవునికి ఇవ్వటంలో మనుషులుగా మనకి ముఖ్యంగా ఆయన నమ్ముకున్న వారిని మనకి ఎప్పుడు और जो कुछ आप परमेश्वर से कहेंगे परमेश्वर आपकी प्रार्थना को सुनेगा। దేవుడు మీరు అడిగినప్పుడు మీ ప్రార్థనలు విని మీకు సమాధానం కూడా దయచేస్తాడు. आपका घर खुशहाल होगा, మీ కుటుంబం నిజంగా సుఖవంతంగా, बच्चों को आशीष देगा, పిల్లలకు కూడా आपकी गरीबी को दूर करेगा, आपकी गरीबी को दूर के पुअर। మీ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. तो मेरे भाई కాబట్టి मेरी बहनों, సహోదరులారా, हमें अपनी रोटी को మనం మన ఆహారాన్ని पानी पर डालना है నేలపైన వేద్దాం. और एक अच्छी लहराती हुई फसल को हम काटेंगे ఒక మంచి బాగా ఫలించిన పంటను మనం కోసుకుందాం. और हमें अपने अगुवे की आज्ञा का पालन करना है। మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపిద్దాం. वो आपको जो है वचन के बारे में अच्छी शिक्षाएं देता है, आपको एक आत्मिक मार्ग पर ले जाता है और परमेश्वर से जो है एक अगुआ आपका मिलन करवाता है। आपको దేవుడు నిజానికి మీకు ఒక మంచి నాయకుడిని ఇచ్చాడు. ఆయన ద్వారా దేవుడు మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. परमेश्वर आप सबों को आशीष दे। కాబట్టి ఈ సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. और मैं अंत में फिर अपनी बहन का जो है हृदय से स्वागत करता हूँ, उसका अभिनंदन करता हूँ। परमेश्वर मेरी बहन को, इसके परिवार को, इस सारी कलेसिया को बड़ी आशीष दे। బాయ్ అమ్మ. बाय माँ, బాయ్ అమ్మ గారికి కూడా నా వందనాలు बाय माँ। తెలియజేస్తున్నాను. और मैं अपने भाई सुधाकर जी, पौल सुधाकर जी का भी, इसके बच्चों का, मेरी बहन का, सबका जो है हृदय से हम सब मिलकर
हम जितने भी भाई लोग हैं सब मिलकर आपका धन्यवाद करते हैं, मेरे भाई का हृदय से स्वागत करते हैं। परमेश्वर इनको बड़ी आशीष दे और हम चाहते हैं परमेश्वर हम सबों के लिए आपको खर्च करता रहे और हम भी आपसे कुछ सीखें। मालिक आपको मालिक आपको बड़ी आशीष दे। तो धन्यवाद। जय मसीह की।